హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రంజీ డైరీస్. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే నేను 4th టైం అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాను. ఇప్పుడే గంగ స్నానం అయితే అయిపోయింది. టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. సో అమ్మవారి మాల వేసుకునేకైతే టెంపుల్కి వెళ్ళాలి. ఫైనల్గా అయితే మహాశక్తి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈసారి అయితే మహాశక్తి టెంపుల్లో మాల వేసుకుంటున్నాం. అయితే రీచ్ అయిపోయాం. అమ్మవారి దీక్షకి అయితే బట్టలు తీసుకోవాలి, వెళ్తున్నాం షాప్కి. అయితే టవర్ సర్కిల్లో ఉన్నాం. బట్టలు అయితే ఫుల్ షార్టేజ్ ఉంది టవర్ సర్కిల్ అయితే. అసలు కరీంనగర్లో లేవు, జమ్మిగుండ లేవు, అసలు ఎక్కడ లేవు అమ్మవారి బట్టలు అయితే. సో ఫైనల్గా మేము షర్ట్లు కూడా తీసుకోవాలి, ఓన్లీ ప్యాంట్లను కండోలు తీసుకుని అమ్మవారికి దీక్షకి మాల తీసుకున్నాం. అమ్మవారి దయ వల్ల అమ్మవారి మాల వేసుకున్నాను. సో ఇదైతే 4th టైం. అమ్మవారి కృప మీ అందరిపైన ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. జై భవాని. ఇప్పుడే మహాశక్తి టెంపుల్లో అయితే అందరం దీక్ష తీసుకున్నాం, మాల వేసుకున్నాం. సో ఇప్పుడే మా ఊరి భవన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. నా నుంచి అయితే ఒక చిన్న విన్నపం, ఎవరైతే భవానీ మాల వేసుకుంటారో, ఎవరైతే దీక్ష తీసుకుంటారో వీలైనంత వారికి అమ్మవారి ధ్యానంలో ఉండండి. 2 times జపం చేయండి. అలాగే ఎలాంటి కోపతాపాలు లేకుండా ఉన్న రోజులు నిష్టగా ఉండండి. అప్పుడు అమ్మవారి కృప కటాక్షాలు మన పైన ఎల్లవేళలు ఉంటాయి. జై భవాని. ఇప్పుడే ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇది వచ్చేసి మా విలేజ్ టెంపుల్. ఇది శివాలయం. ఇది రాజగోపాల స్వామి టెంపుల్, ఇది హనుమాన్ టెంపుల్. సో అమ్మవారిని అయితే తీసుకెళ్తారు, ఊరేగింపు జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. జై భవాని. ఇది వచ్చేసి అమ్మవారి మండపం, అమ్మవారి డెకరేషన్ దగ్గర. మొగ్గపల్లిలో అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో అమ్మవారి పూజ కూడా అయిపోయింది. అక్కడే భిక్ష కూడా చేశాను. మళ్ళీ ఇప్పుడే మహాశక్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మీకు మహాశక్తి టెంపుల్కి వెళ్ళాక అక్కడ దాండియా అవన్నీ జరుగుతాయి, అవన్నీ మీకు చూపిస్తాను. జై భవాని.